పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా పాస్కా యొక్క 3వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము వచనములు 4 నుంచి. ఆయన సమరియా మీదుగా వెళ్ళవలసి ఉండెను. యేసు సమరియాలోని సికారు అను పట్టణమునకు వచ్చెను. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. ఆమె యేసుతో, యూదుడవైన నీవు సమరియా స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అని అనెను. ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోనికి వెళ్ళి ప్రజలతో, ఒక మనుష్యుడు నేను చేసినవన్నీ చెప్పెను, వచ్చి చూడుడు, ఆయన క్రీస్తు ఏమో అని చెప్పెను. ప్రియులారా, తల్లి స్త్రీ సభ ఈ పాస్కా యొక్క 3వ ఆదివార పఠనాలను బట్టి మన అందరికీ కూడా ఒక బలమైనటువంటి సందేశాన్ని మనందరికీ ఇస్తుంది. అదేమిటంటే, పాపములో కూరుకుపోయినటువంటి నీవు సమరయ స్త్రీ వలె తిరిగి దేవుని చెంతకు వచ్చేసాయి. పాపము నుండి ఆ స్త్రీ ఒక సాక్షిగా మారింది. ఈరోజు పట్టణంలో మనందరం కూడా చూస్తే ప్రియులారా, అందుకే దేవాతి దేవుడు మన అందరికీ కూడా అతి సమీపంలో ఉంటాడండి. ఆయన దేవుడు మారు మనసు పొందాలి, ఒక మాదిరిగా జీవించాలి, ఈ పాపపు జీవితం నుంచి నేను వైదొలిగిపోవాలి, నేను నూతన వ్యక్తిగా నా జీవితంలో నేను కనబడాలి అని విశ్వాసములో ఎవరెవరైతే బలపడిపోతారో, ఎవరెవరైతే దృఢముగా బలముగా మారిపోతారో వారి అందరికీ కూడా దేవుడు అతి సమీపంలో ఉంటాడు అను సందేశమునకు ఈ సమరయ స్త్రీ ఒక నిలవెత్తు నిదర్శనం. అందుకే మనం అందరం కూడా ప్రియులారా, యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చదువుకుంటే అక్కడ ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీ పూర్ణ హృదయంతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో సంతాపముతో ఏడుపులతో నా వద్దకు తిరిగి రండు అని చెప్పేసి ఈ యొక్క యావేలు గ్రంథం ద్వారా దేవుడు మనందరికీ కూడా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, నా యొద్దకు మీరు తిరిగి రండు. ఏ విధంగా తిరిగి రావాలి? మనము ఏ విధముగా మనము దేవుని చెంతకు తిరిగి రావాలి? ఇక్కడ తిరిగి రావడము అంటే అర్థం ఏమిటి? మన పాపము నుంచి, మన జీవితము నుంచి, మన ఇతర అన్ని వేషధారాలను బట్టి, మన మాటలను బట్టి, మన విడికిని బట్టి, మన 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 అన్నిటిని బట్టి మనందరం కూడా వేటి ద్వారానైతే మనం దేవునికి దూరమైపోయామో వాటి అన్నిటిని కూడా దూరంగా పెట్టేసి మరలా తిరిగి నా యుద్ధకు రండు అని చెప్పేసి ఈ వచనాల ద్వారా మన అందరికీ కూడా తేట తెల్లమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే మనమందరం కూడా నిర్గమకాండము 17వ అధ్యాయము 3 నుంచి 7 వరకు చదువుకుంటే అక్కడ ఏం జరుగుతుందండి? ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవాతి దేవుని యొక్క కరుణా కటాక్షం ద్వారా మోషే గారిని అక్కడికి పంపించి
వారందరినీ కూడా అనేక పర్యాయాలుగా, అనేక అద్భుతాలుగా, అనేక అన్నిటిని కూడా దైవ శక్తులను ఆయన కనపరిచి ఈ బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి ఈ ఇజ్రాయేలు ప్రజలను అక్కడి నుంచి ఒక నాయకుడిని ఏర్పరిచి, మోషేను ఏర్పరిచి వారందరినీ కూడా ఆ బాధల కష్టాల నుంచి తీసుకొని వచ్చి వారిని కానాను అనే దేశమునకు వారిను తీసుకుని వచ్చుచుండగా ఈ ప్రజలు ఈనాడున ఈ మొదటి పట్టణంలో ఏం చేస్తున్నారంటే నాయకుడిని ఎన్నుకున్నటువంటి దేవునిపై వారు గొనగడం మొదలు పెడుతున్నారు. అయ్యల్లారా, మమ్ములను మీరు ఆ బానిసత్వం నుంచి తీసుకుని వచ్చింది చంపడానిక, మాకు ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా అని వీరందరూ కూడా ఈ మొదటి పట్టణం ద్వారా శారీరకమైనటువంటి ఆ సంతోషాలను, శారీరకమైనటువంటి దాహం కోసము వీరందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారే కానీ వీరందరూ కూడా శారీరకమైనటువంటి ఆనంద దాహమును తీర్చుకోవాలని వారు గొనుగుతున్నారే కానీ దేవాది దేవుడు ఇన్ని చేశాడే, దేవాది దేవుడు మాకు ఇన్నిటినీ కలుగజేశాడే, ఎర్ర సముద్రమును చీల్చివేశాడే, రేయనక పగలనక, విష పురుగులు అనక, మృగాలు అనక, ఇంకా ఏవి కూడా మా యొక్క చెప్పులు కూడా అరగకుండా, మా యొక్క బట్టలు కూడా పాతగిల్లకుండా దేవాతి దేవుడు అంత క్షుణ్ణంగా మా అందరిని కూడా తీసుకొని వచ్చాడే అన్నటువంటి ఆ యొక్క మహాభాగ్య కృతజ్ఞత భావమును వారందరూ కూడా మరిచిపోయి గొనగడం మొదలుపెట్టారండి. అందుకేనా మమ్మల్ని తీసుకొని వచ్చింది? మమ్మల్ని చంపడానిక, మా పిల్లలను చంపడానిక, మా పశువులను చంపడానికి, మా పశువు ఆ యొక్క అన్నిటిని కూడా మీరు ఇక్కడ చంపడానికి అని చెప్పేసి మోషే గారిపై, దేవాతి దేవునిపై వారు గొనగడం మొదలుపెట్టారు. అటువంటి వారందరినీ కూడా ఈరోజు ఈ పట్టణాలు తెలుపుతున్నాయి, మీరు మరలా తిరిగి దేవుని చెంతకు వచ్చేయండి. ఏ విధంగా రావాలి? ఏ విధంగా రావాలంటే మనందరం కూడా ఆ సువిశేష పట్టణంలో ఉన్నటువంటి సమరయ స్త్రీవలే మనందరం కూడా తిరిగి రావాలి. మనందరం కూడా ఆమె వలె మారాలి అనేటువంటి, మారిపోదాములు అనేటువంటి, నా పాపాలకు ఇక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి ఆమె ఏ విధంగా అయితే భావించి శారీరక దాహం కన్నా జీవజలం గురించి ఆమె ఎప్పుడైతే విన్నదో తనలో ఉన్నటువంటి పాపాలన్నిటిని కూడా ఆమె కప్పుకోకుండా ఒప్పుకున్నది. కాబట్టి ఆమె ఒక సాక్షిగా మిగిలిపోయింది. అందుకే మనందరం కూడా ఈ ఇజ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి శరీర దాహము, సమరియా స్త్రీలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ దాహం గురించి మరికొద్దిగా ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, అదే నిర్గమకాండము 17వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే మొదటి పట్టణమును శరీర దాహము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఈ ఇజ్రాయేలు ప్రజలలో దేవునిచే ఎన్నుకోబడినప్పటికీ వీరిలో ఆత్మీయ దాహము లేదు. దేవుని ప్రేమను కన్నులారా అద్భుతాల ద్వారా చూసినప్పటికీ వీరిలో ఆ ఎన్నుకోబడినటువంటి ఆ యొక్క గుర్తింపు కానీ, ఆ యొక్క కృతజ్ఞత కానీ వీరిలో లేదు. విశ్వాసహీనులైపోయారు. శారీర దాహమే మిన్న అంటున్నారు. అనరాని మాటలు వారు యేసుప్రభుల వారిని అంటున్నారు. ప్రార్థన జీవితం లేదు, దైవ భక్తి లేదు, విశ్వాసం లేదు. రోజు రోజుకి దేవుడు వీరిపై ప్రేమను ఎలా అయితే కురిపిస్తున్నారో వారి భక్తి కూడా అలా సన్నగిలిపోతుంది. అదేవిధంగా దేవుని మాటలను వీరు ఏ విధంగా ఆలకించేటటువంటి పరిస్థితిలో వీళ్ళు లేరు. వీరి యొక్క పాపాన్ని వీరు కప్పుకుంటున్నారు కానీ ఒప్పుకోవట్లేదు. అదేవిధంగా దైవాన్ని దూషిస్తున్నారు. ఆత్మీయ కన్నులను వారు తెరవటం లేదు. దేవుని దయతో వారందరూ కూడా ఇక్కడికి వచ్చామే అని చెప్పేసి ఏమాత్రం కూడా వారు ఆత్మ పరిశీలన గావించుకోవట్లేదు. మాకు శారీరక దాహమే అంటున్నారు.
గునుగుడే మేలు అంటున్నారు, దేవుడు లేరంటున్నారు. ఏ విధంగా వారు రోజు రోజుకి క్షణం క్షణం కూడా వారి యొక్క విశ్వాసం సన్నగిల్లిపోతుంది, కానీ ఏమాత్రం కూడా బలపడటం లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అదేవిధంగా మనందరము కూడా ఈ సమరియా స్త్రీ గురించి తెలుసుకుంటే, ఎవరయ్యా ఈ సమరయులు అంటే, క్రీస్తు పూర్వం 722లో ఇజ్రాయేలు దేశమును అస్సిరియులు పరిపాలిస్తారన్నమాట. పరిపాలించి ఈ అస్సిరియులు ఏం చేస్తారంటే, కొంతమంది యూదులను వీరు తీసుకుని వెళ్తారు. ఆ తీసుకొని పోయినటువంటి ఆ యూద జాతినే ఇప్పుడు ఏమంటున్నారంటే వారు సమరయులు అని అంటున్నారు. వీరికి యూదులకు ఇంకా మతపరమైనటువంటి భేదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ యూదులు యెరూషలేము దేవాలయములో ప్రార్థన చేసుకునేవారు. ఈ సమరయులు గెరిజం అనేటువంటి వారు కూడా అక్కడ ఆరాధన చేసుకునేవారు. అదేవిధంగా మేమే శుద్ధం కలిగి ఉన్నాము, మాకే అన్ని కలిగి ఉన్నాయని చెప్పేసి, పరిశుద్ధంగా మేమే ఉంటాము అని చెప్పేసి ఈ యూదులు అని చెప్పేవారు. వీరిని మాత్రము మిశ్రమ జాతి అని చెప్పేసి ఈ సమరయులను పక్కన పెట్టేసేవారు యూదులు. అదేవిధంగా పరస్పర ద్వేషము ఒకరినొకరు, అంటే ద్వేషము కొక్కోలుగా పెరిగిపోయేది వీరిద్దరి మధ్య. అదేవిధంగా ఆత్మీయ బోధ ఏ విధంగా ఉందంటే, ఇలాంటి సమయంలో యేసు ప్రభువుల వారు ఇటువంటి స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆమె కూడా ఆశ్చర్యానికి గురైపోతుంది. కానీ ఆ ఇజ్రాయేలు ప్రజల్లో లేనటువంటి విశ్వాసము ఈ సమరయ స్త్రీలో ఎంతో ఉన్నదని ఈరోజు మనకు ఈ పట్టణాలన్నీ కూడా తేటతెల్లం చేస్తున్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అందుకే మనందరం కూడా ఈ యూదులు ఏం చేస్తారంటే, మనుష్యులు అందరు కూడా వారి వారి ఆలోచన విధముగా గోడలు కడతారండి. ఆ జాతి, ఆ ప్రాంతము, వారు వీరు అని చెప్పేసి మనుషులు గోడలు కడతారేమో, కానీ దేవుడు ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా గోడలు కట్టడు. ఆయనకు అందరు కూడా సమానులే, ఆయనకు అందరూ కావాలి. అందరి కోసం ఆయన వచ్చాడు, కానీ ఒక జాతి కోసం రాలేదు, ఒక ప్రాంతం కోసం రాలేదు, ఒక రంగు కోసం రాలేదు, ఇంకొక తెగల కోసం ఆయన రాలేదు. ఆయన వచ్చింది ఈ లోకంలో ఉన్నటువంటి మనందరి కోసం వచ్చాడు. కాబట్టి ఈయన ముందు యూదులని, ఈయన ముందు అసిరియులని, ఈయన ముందు సమరయులని, ఈయన ముందు పలానా వారని అంటూ ఇటువంటి భేదాభిప్రాయాలు ఉండవు మన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర. చూడండి ప్రియులరా, అదేవిధంగా మనం ఈ యూదుల గురించి తెలుసుకున్నాం. మరి ఈ సమరయ స్త్రీ ఆమెకు ఉన్నటువంటి కొన్ని గుణాలు, కొన్ని మంచి లక్షణాలు ఏమేమి ఉన్నాయంటే, ఆమె ప్రభువుతో మాట్లాడింది. యోహాను సువార్త 4:9 చూసుకుంటే, అదేవిధంగా దేవుని మాటలను జాగ్రత్తగా విన్నది ఆమె. అదేవిధంగా తన పాపాన్ని దాచిపెట్టుకోకుండా, కప్పుకోకుండా ఆమె ఇది నా పరిస్థితి అని చెప్పేసి ఆమె ఒప్పుకున్నది. అదేవిధంగా పాపం అనేటువంటి ఆ కడవను ఆమె అక్కడ పెట్టేసి ఊరిలోకి ఆమె బయలుదేరింది. అదేవిధంగా యేసే నిజ దేవుడని ఆమె నమ్మింది, విశ్వసించింది కాబట్టి ఆమె పట్టణంలోకి వెళ్ళి ఒక సాక్షిగా మారింది. సాక్షిగా మారడమే కాకుండా ఆమె ఇతరులను కూడా ఊరిని మొత్తం కూడా ఆమె యేసు ప్రభుల వారిని విశ్వసించేలాగున ఈ సమరయ స్త్రీ చేసింది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. చూడండి, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వినలేదు, దేవుని మాటలు వినలేదు, ఆలకించలేదు. ఏం చేస్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఈ సమరయ స్త్రీ చేసేటటువంటి, ఆలకించేటటువంటి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఆమె మారాలనేటువంటి, క్రీస్తులోకి రావాలనేటువంటి ఆ తత్వంతో ఆమె జీవించింది, అక్కడ ఉన్నది. కాబట్టి ఆమె ఖచ్చితంగా దైవ పిలుపుకు, దైవ నిర్ణయానికి, దైవ సంకల్పానికి, దైవ సాక్ష్యానికి ఆమె ఒక మాదిరిగా నిలిచిపోయింది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అదేవిధంగా రోమీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, ఈనాటి 2వ పట్టణము, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు అని చెప్పేసి 2వ పట్టణం మనందరికీ కూడా తేడతల్లం చేస్తుంది. నిరీక్షించే వారికి, మారాలన్నటువంటి వారికి
నేను, నా జీవితం, నా కుటుంబం అందరం కూడా నిరీక్షణతో ఉన్నాము. నిరీక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేము నిరీక్షణ చేస్తూనే ఉంటాము. ఆ పిలుపు వచ్చేంత వరకు మా సంభాషణ, మా ప్రార్థన వినేంత వరకు మేము ఆ యొక్క నిరీక్షణలో మేము రోజు రోజుకి మేము బలపడతామే కానీ ఏమాత్రం కూడా మేము సన్నగిల్లము అని చెప్పేసి ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈనాడు మనందరితో కూడా పునీత పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆ నిరీక్షణ ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నది కానీ సన్నగిల్లిపోతుంది. కానీ ఆ నిరీక్షణ ఈనాటి సమరయ స్త్రీలో రోజు రోజుకి పెరిగిపోయింది. యూదులు ఎన్నుకబడినటువంటి వారని వారు భావిస్తారు. వీరు మాత్రము మాకంటూ ఈ మెస్సయ్య వస్తాడు అని చెప్పేసి ఏ విధంగా అయితే నిరీక్షణతో వారు జీవించారో ఆ నిరీక్షణ ప్రకారము మెస్సయ్య రానే వచ్చాడు. ఈ స్త్రీ ద్వారా వారికి ఆయన కనపరిచాడు. నేనే మెస్సయ్యాను. మీ అందరికీ కూడా శారీరక దాహం కన్నా ఆత్మీయ దాహం మీలో ఎక్కువ ఉంది కాబట్టి మీ అందరికీ కూడా నేను సువార్త తెలుపు చేస్తానని చెప్పేసి 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడ సువార్త చేశాడు. వాళ్ళందరినీ కూడా మార్చాడు. వీళ్ళందరూ కూడా మారిపోయారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి నీ నిరీక్షణ ఎక్కడ? నీ నిరీక్షణ వేటిపై ఉంది? నీ నిరీక్షణ వేటిపై తహతహలాడుతుంది? నీ కుటుంబం యొక్క నిరీక్షణ వేటిపైన ఉంది? నీ పిల్లల నిరీక్షణ వేటిపై ఉంది? నీకు సమాజపు నిరీక్షణ వేటిపై ఉంది? నీ ప్రతి క్షణపు నిరీక్షణ వేటిపై ఉంది? నీ కనుచూపు నిరీక్షణ వేటిపై ఉంది? నీ భక్తి సామరస్యం వేటిపై నిరీక్షణ కలిగి ఉంది? నీ ప్రతి ఒక్క ఆలోచన తీరు, ఆ యొక్క మాట్లాడే మాట తీరు, నడిచే నడక తీరు ఎటువంటి నిరీక్షణకు నిన్ను దారి తీస్తుంది? ఎటువంటి మాదిరి అయినటువంటి జీవితాన్ని నీకు కనపరుస్తుంది? నీవి ఆత్మ పరిశీలన గావించుకో. నీ నిరీక్షణ ఎక్కడ? నీ కుటుంబ నిరీక్షణ ఎక్కడ? మీ బిడ్డల నిరీక్షణ ఎక్కడ? మీ భర్త నిరీక్షణ ఎక్కడ? మీ భార్య నిరీక్షణ ఎక్కడ? నీ తోటి సాటి ఇరుగు పొరుగు వారి నిరీక్షణ వేటిపై ఉంది? ఎందులకు ఉంది? ఏ విధంగా అది ముందుకు సాగుతుందో నీవి ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అందుకే మనందరం కూడా యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటే, ఆమె తన కడవను అక్కడ వదిలిపెట్టి ఆయన క్రీస్తు ఏమో అని చెప్పింది వారికి. ఏం చేసిందండి ఆమె కడవ అనేటువంటి ఆ పాపంను వదిలిపెట్టేసింది. ఇంకా కడవ అనేటువంటి పాత రోత ఆ జీవితమును ఆమె వదిలిపెట్టేసింది. ఆమె జీవితంలో ఏమేమి జరిగిన వాటిని కూడా వదిలిపెట్టేసింది. కడవను వదిలేసిన విధంగా ఆమె పాపాలన్నిటిని కూడా పాపపు రూపంలో ఆ కడవ ఏ విధంగా ఉండే వాటిని కూడా వదిలిపెట్టి ఆమె ఒక సాక్షిగా మారడము మొదలుపెట్టేసింది. మరి నీ జీవితంలో నీవు ఆ కడవ అనేటువంటి పాపమును వదిలిపెట్టేస్తున్నావా? కడవ అనేటువంటి ఆ పాప లక్షణాలను, తలంపులను, ఆలోచనలు మిగతా వేటువైన కడవ రూపంలో ఉంటే వాటిని నువ్వు వదులుకోవడానికి, వాటిని నువ్వు వదిలిపెట్టడానికి, వాటిని నువ్వు దూరం చేసుకోవడానికి, వాటిని నీవు మర్చిపోవడానికి సంసిద్ధపడుతున్నావా? లేక నాకు ఆ కడవే కావాలి, ఆ కడవ ద్వారా నేను జీవిస్తాను, ఆ కడవతోనే నేను జీవిస్తాను, కడవలోనే జీవిస్తాను, కడవ కొరకే జీవిస్తానని చెప్పేసి నీవు నీ కుటుంబం ముందుకు సాగుతుందా? నీవు ఆత్మ పరిశీలన గావించుకో. అందుకే మనం కూడా ఈ సమరయ స్త్రీ వలె ఆత్మీయ దాహంతో మనం నిండిపోవాలి. ఆత్మీయ దాహము మనలో చెలరేగిపోవాలి. ఆత్మీయ దాహంతో మనందరం కూడా రగిలిపోవాలి, ఉత్తేజపరచబడాలి మనందరం కూడా. అంతేకాని ఇజ్రాయేలు వలె శారీరక దాహంతో ఉంటే మన జీవితాలు అన్నీ కూడా ఏమాత్రం కూడా ముందుకు సాగవు. అందుకే ఈరోజు పట్టణం అన్నీ కూడా మనందరితో కూడా తెలియజేస్తున్నాయి. నీ దాహం ఎటువైపున ఉంది? లోక దేహ శారీరక దాహమా, లేకపోతే ఆత్మీయ సంబంధమైనటువంటి విశ్వాసపూరితమైనటువంటి దాహమా? నీవే ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అందుకే మనందరం కూడా పాత కడవ రూపము ఉన్న మన గర్వమును, అహంకారమును, డబ్బును, పవరును, పొజిషన్ను, మిగతా వాటి అన్నిటిని కూడా మనం ఎప్పుడైతే వదులుకుంటామో అప్పుడే మనకు ఈ యొక్క సిలువ మార్గాల, సిలువ పాటుల, గాయాల, మరణ ఆ యొక్క ధ్యానాంశాలు మనందరూ కూడా అర్థమైపోతాయి. కానీ అవి లేకుండా మనందరం కూడా ఆ కడవను మనం ముందర పెట్టుకొని ఆ కడవతో మనందరం కూడా జీవిస్తూ నాకు ఈ సిలువ మార్గం అర్థం కావాలి, ఈ గాయాలు అర్థం కావాలి, ఈ 7 మాటలు అర్థం
కావాలంటే మనకి ఏమాత్రం కూడా అర్థం కావు ప్రియ సహోదరి. అందుకే మనందరం కూడా కడవ రూపంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఈ శిలువ శ్రమల అనుగ్రహ కాలాల్లో మనందరం కూడా రాబోయే రోజులలో పునరుత్థాన ఈ క్రీస్తుకే మనందరం కూడా సాక్షులుగా నిలవాలంటే ఆ కడవను మనం ఈ తపస్కాలను వదిలిపెట్టేసుకో. నువ్వు ఎప్పుడైతే వీటిని వదిలిపెడతావో అప్పుడే నీకు పునరుత్థానములో మహాభాగ్యము, మహా సంతోషం కలదు. కావున మనందరం కూడా మత్తయి సువార్త 9:13 చదువుకుంటే నేను పాపను పిలువ వచ్చితినని అంటున్నాడు. అదేవిధంగా లూకా సువార్త 15:4 చదువుకుంటే ఒకదానిని పోగొట్టుకున్నావు, వెతికి రక్షిస్తానని పలుకుతున్నాడు. అదేవిధంగా లూకా సువార్త 15:8 చదువుకుంటే స్త్రీ పోగొట్టుకున్న దాన్ని దీపం వెలిగించి దాన్ని దొరికేంత వరకు ఆమె దానిని వెతుకును. కావున ప్రియ సహోదరి, దేవాతి దేవుడు ఎవరెవరైతే పట్టించుకోరో పాపుల కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడే కానీ, అంటే దీన్ని బట్టి ఆ పుణ్యాత్ముల కోసం రాలేదా వారి కోసం అంటే, ఎవరెవరైతే దేవునికి దూరమైపోతూ దేవునికి వారి జీవితాలను అర్పించక బలైపోతూ ఇతరుల వాటికి వాడందరికీ కూడా దేవుడు ఆయన దగ్గరే ఉంటాడు. వాడందరినీ కూడా మరలా తిరిగి తీసుకొని రావడానికి ఆయన సంసిద్ధంగా ఉంటాడు. అందుకే దేవుడు 10 మందిలో ఒక్కడు చెడిపోయినా ఆ ఒక్కడు చెడిపోయిన 9 మంది ఉన్నారు కదా అని చెప్పేసి అనుకునేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఎటువంటి వాడంటే నీవు బాగుండాలి, నేను బాగుండాలి, మనందరం 10 మంది ఉంటే 10 మందిని బాగుండాలి, 20 మంది ఉంటే 20 మందిని బాగుండాలి అని ఆలోచించేటటువంటి మంచి లక్షణాల గల రక్షకుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఈరోజు పట్టణాల ద్వారా మనందరికీ కూడా తేటతెల్లమవుతుంది. తిరిగి రా. నువ్వు ఏ విధంగానైతే దేవునికి దూరమైపోయావో నువ్వు మరలా తిరిగిరా. ఆ సమరయ స్త్రీ వలె నువ్వు తిరిగిరా. ఆ పట్టణపు వాసుల వలె నువ్వు తిరిగిరా. నువ్వు తిరిగి వచ్చి నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకో. ఆయన ఏ విధంగా నేను రక్షించాడో తెలుసుకో. ఏ విధంగా ఆయన నీ జీవిత ప్రణాళికను కలిగి ఉన్నాడో తెలుసుకో. ఏ విధంగా నీవు ఆయనకు కృతజ్ఞురాలువై జీవించాలో నువ్వు తెలుసుకో. నువ్వు అనుసరణలో పెట్టుకో. అందుకే ఈ తపస్కాల ఆ కాలాల్లో మనందరం కూడా ఏం చేయాలంటే తిరిగి రావాలి. కడవనటువంటి పాపాలను వదిలిపెట్టేసేయాలి. గుణువుడు ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. నాకు అవి ఉన్నాయి అవన్నీ కూడా ఏవి కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి, ఆయనను తప్ప మరి వేటిని మనం ఎక్కువగా ప్రేమించిన, వేటిని మనం ఎక్కువగా వెతకలాడినా అవన్నీ కూడా మనందరినీ కూడా ఒకరోజు డిసప్పాయింట్ చేసేస్తాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మనందరినీ కూడా ముంచివేస్తాయి. కావున ఈరోజు ఏ విధంగానైతే ఆత్మీయ దాహంతో రగిలిపోయి ఒక సాక్షిగా మారినటువంటి సమరయ స్త్రీ వలె మన జీవితాలను మనం కట్టుకుందామా, లేకపోతే గునిగి శరీర దాహం కోసము వెతికినటువంటి ఈ ఇజ్రాయేలు ప్రజల వలె మన జీవితాలను కట్టుకుందామా? ఎటువైపు వెళ్దాము, అటువైపుకా ఇటువైపుకా అని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకుందాం. కావున ఈ పాస్కా యొక్క 3వ ఆదివార ఈ పట్టణాల ద్వారా మనందరం కూడా ఒకటే కోరుకుందాం. అదేమిటంటే, దేవా నన్ను కూడా సమరయ స్త్రీ వలె ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయ దాహం నాలో కూడా నింపి జీవజలం కోసం నా జీవితకాలం మొత్తం కూడా నేను ఎదురు చూసేలా, నా జీవితంలో ఎదురు చూసి మరలా తిరిగి నీ చెంతకు వచ్చి యేసే నిజమైనటువంటి క్రీస్తు, యేసే నిజమైనటువంటి మెస్సయ, యేసే నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పి ఆ సమరయ స్త్రీలు నేను కూడా సాక్షిగా మారేలా ఈ తపస్కాల బాధాకరమైనటువంటి అనుగ్రహకాలమైనటువంటి ఈ యొక్క రోజులలో నన్ను, నా కుటుంబాన్ని మీరు మార్చండి అయ్యా, మాకు తోడుగా ఉండండి అయ్యా, మమ్మల్ని మీరు దీవించండి అని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.